ఏపీలో కూటమి సర్కారుకు నేతృత్వం వహిస్తున్న టీడీపీ బలహీనపడిందా? సీనియర్లు సైడ్ అయిపోతున్నారా? లేక పార్టీ అధిష్టానం వారిని పక్కన పెడుతుందా? పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేసిన వారు ఎందుకు దూరం అవుతున్నారు? పదవులు ఆశించినోళ్లకు ఎందుకు మొండిచే మిగులుతుంది? సీనియర్ల సలహాలు సూచనలతో సంబంధం లేకుండానే కీలక నిర్ణయాలు జరిగిపోతున్నాయా? పెద్దలను పక్కన పెట్టారన్న వార్తల్లో నిజమెంత? అసలు సైకిల్ పార్టీలో ఏం జరుగుతుంది? కర్నూలు జిల్లా టీడీపీలో నేతల అంతర్మదనం. పార్టీని గెలిపిస్తే నేడు పట్టించుకునే నాదుడే లేడని ఆవేదన. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నామినేటెడ్ సీట్లపై సీనియర్ల ఆశలు. సీనియర్లకు మొండి చేయి చూపించిన చంద్రబాబు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ అధికారంలోకి రావడం కోసం లీడర్లు అపర్నిశలు కృషి చేశారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసమే పనిచేశారు. పార్టీ అధినేత ఏ పిలుపు ఇచ్చినా తమ శక్తి వంచన లేకుండా కృషి చేశారు. ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయితే సామాజిక సమీకరణాలు, స్థానిక పరిస్థితుల కారణంగా వేరే వాళ్లకు టికెట్ ఇచ్చినా పార్టీని అంటబెట్టుకుని పార్టీ విజయం కోసం పనిచేశారు. అలాగే నామినేటెడ్ పోస్ట్ ఇస్తా అంటే అలాగే అంటూ తప్పుకున్నారు. కానీ ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు ఎన్నికల్లో గెలుపు కోసం అవసరానికి వాడుకొని ఆ తర్వాత వదిలేశారని కూటమి నేతలు అంతర్మదనం చెందుతున్నారట. ఇటీవల ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల విషయంలోనూ చాలా మంది సీనియర్ నాయకులకు పదవులు రాకపోవడంతో అసంతృప్తికి లోనవుతున్నారట. ఎన్నికల సమయంలో పనిచేసినందుకు అనేక మందికి టీడీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీ పదవులను ఎరగావేసింది. సీట్లు సర్దుబాటు చేయలేని వారికి, నియోజకవర్గాల్లో పనిచేయించుకోవాల్సిన వారికి, ఆర్థికంగా ఆసరాగా ఉన్న వారికి ఎడాపెడా హామీలు ఇచ్చేశారు. అధికారంలోకి వచ్చాక మొదటి విడతలోనే ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి ఎన్నికల్లో పనిచేయించుకున్నారు. కొందరికైతే ఆ నియోజకవర్గాల్లో జరిగిన బహిరంగ సభల్లోనే ప్రకటన కూడా చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక గతంలో హామీ ఇచ్చిన వారితో పని లేకపోయింది. నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీల ఎంపికలో పక్కన పెట్టేశారు. గతంలో తమ అధినేత చంద్రబాబు చేసిన ప్రకటనలతో ఖచ్చితంగా ఎమ్మెల్సీ వస్తుందని ఎదురుచూసిన నేతలంతా ఇప్పుడు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం ఉమ్మడి జిల్లాలో చాలా మంది నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే చివరకు చంద్రబాబు ఇచ్చిన జలక్కు బిక్కమొహం వేసుకుని చూడటం నేతల వంతైంది. ముఖ్యంగా మొదటి విడతలోనే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. అందులో ప్రధానంగా మాజీ మంత్రులు కేఈ ప్రభాకర్, ఎరాసు ప్రతాప్ రెడ్డి, డోన్కు చెందిన ధర్మవరపు సుబ్బారెడ్డి, నంద్యాలకు చెందిన మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ తదితరులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ అందరి ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారు. ఉమ్మడి జిల్లా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ బీటీ నాయుడుకు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. మిగతా వారికి ఎవరికీ కూడా పదవి దక్కలేదు. కనీసం పలకరించిన పాపాన పోలేదు. దీంతో ఎమ్మెల్సీ పదవులపై ఆశలు పెట్టుకున్న నేతల ఆశలు అడియాశలయ్యాయి. కాగా టీడీపీలో సీనియర్ నాయకులకు అవమానాలే తప్ప సీట్లు దక్కే పరిస్థితి లేదు. సమీకరణాలు, పొత్తుల పేరుతో సుదీర్ఘకాలం పార్టీ కోసం పనిచేసిన వారిని చంద్రబాబు పక్కన పెడుతున్నారు. తొలి జాబితాలో చాలా మందికి సీటు నిరాకరించగా మిగిలిన వారికి అవకాశం దక్కే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో సీనియర్లు అధిష్టానంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుకు గట్టి మద్దతుదారుగా ఉన్న తమకు తగిన గుణపాఠం చెప్పారని రగిలిపోతున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేతలను పూర్తిగా పక్కకు తప్పించారంటూ మండిపడుతున్నారు. అధికారంలోకి రావడం కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చాలా మంది నేతలకు ఇష్టానుసారం హామీలిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వారి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నేతలు అధినేత తీరుపై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. గెలుపు కోసం అందరినీ వాడుకొని తీరా ఇప్పుడు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా తమను గుర్తించి మళ్లీ విడత ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవుల్లో అయినా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మరి ఈ విషయంపై అధినేత ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.